లలిత్ గారు ఒక్క విషయం ఇప్పుడు నీలరాజు గారు ఏమంటున్నారంటే జాన్ మస్క్ ఎవడో దొంగ, లేకపోతే రఘుముద్రి గారి దొంగ, లేకపోతే ఇంకోటి దొంగ అంటున్నారు. ఎంతమంది దొంగలు అవుతున్నప్పుడు ఈ ప్రవీణ్ పగడాల తాగుబోతు ఎందుకు కాకూడదండి? మేము కాబట్టి వాళ్ళందరూ దొంగలు, వ్యభిచారులు, దోపిడీదారులు అదొకే. కానీ ప్రవీణ్ పగడాల గతంలో నేను గంజాయి కూడా తాగేవాడిని, మందు తాగేవాడిని అని చెప్పాడు. అలాంటోడు చీకట్లో తాగటం మొదలెట్టాడేమో ఎవరికి తెలుసు. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చింది అంటే ఆ బ్లడ్ శాంపిల్స్ లో ఉన్నట్లే కదా. మరి అలాంటి తాగుబోతు కాదు, అసలు ముందు అలవాటే లేదు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఎంటైర్ పోలీస్ వ్యవస్థను అవమానించడం కాదా దీన్ని? ఓకే, అంటే ఇక ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద చట్టం ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. హనుమంతరావు గారు ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, పోలీసులు 400 సీసీ ఫుటేజీలు పరిశీలించి అని. ఫస్ట్ ఇవ్వండి, ఆయన చనిపోయిన తర్వాత కొన్ని మీడియాల్లో అవి చూపించారు. ఏవి? ఆయన ఎవరో మద్యం షాపుల దగ్గర వెళ్ళినట్టుగా, ఆ తర్వాత రోడ్డు మీద బైక్ మీద వెళ్ళినట్టుగా అవన్నీ మీడియాలు చూపించి ఆయన ప్రవీణ్ అని చెప్పారు ఫస్ట్. దానికి మేము పోలీసులు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము ఆయన ప్రవీణ్ అని మేము చెప్పలేదు, మీడియా వాళ్ళకి మేము సీసీ ఫుటేజ్లు ఇవ్వలేదు అన్నారు. తర్వాత మరలా నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. ఎస్పీ అన్నది ఏంటంటే, ఆ రోజు జర్నలిస్ట్ అడిగారు క్వశ్చన్, అది కూడా ఎలా వస్తున్నాయి అడిగినప్పుడు మేము వాటిని కన్ఫర్మ్ చేయట్లేదు అన్నారు ఆయన. అంటే కన్ఫర్మ్ చేయట్లేదు, వీడియోలను కన్ఫర్మ్ చేయట్లేదు, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తిని అదని కానీ మేము ఇవ్వలేదని కానీ, లేకపోతే అక్కడ ఉన్న వ్యక్తి ప్రవీణ్ కాదని ఎక్కడ చెప్పలేదు ఆయన. అట్లా అన్నారు పోస్ట్ లో. తర్వాత మరలా ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మళ్ళీ సేమ్ సీసీ ఫుటేజ్ చూపించి మళ్ళీ ప్రవీణ్ ఎట్లా చెప్తారు? బట్ డెఫినెట్ గా ఒక సోర్స్ ఉంటుంది కదా, మీడియా వాళ్ళు కూడా ఒక సోర్స్ ఉంటుంది, మీడియా వాళ్ళు ఉంటారు. నేను ఏమన్నాను, తప్పట్లేదు కదా. ఒక నిమిషం లలిత్ గారు, ఆ రోజున ఐజీ గారు ఇది ప్రవీణ్ పగడాలకు సంబంధించిన వీడియోస్ కాదు అన్న విషయం ఎండార్స్ చేయలేదండి. ఆ వీడియోస్ గురించి ఆయన అన్న మాట ఏంటంటే, అంటిల్ వి రిలీజ్ ద వీడియోస్ డోంట్ రిలై ఆన్ ఎనీథింగ్ అన్నారు. రిలీజ్ చేసే వరకు దేన్ని తీసుకోవద్దు ప్రామాణికంగా అని మాత్రమే చెప్పారు. అంతేగాని ఇదంతా అబద్ధపు వీడియోస్ అనే మాట ఐజీ గారు నోట్ రాలేదు. ఓకే, తర్వాత ఏమైంది, సేమ్ మీడియాలో ఏవైతే సీసీ ఫుటేజ్లు వచ్చినాయో మళ్ళీ ఐజీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కన్ఫర్మ్ చేసేటప్పుడు మళ్ళీ అయ్యే వీడియోలు చూపించినారు. మళ్ళీ అంటే మేము ఇచ్చేదాకా వేరే వాటిని నమ్మకండి అనేటువంటి మాట చాలా క్లియర్ చెప్పుకోవచ్చు కదా. మళ్ళీ అయ్యే చూపించారు కదా, మళ్ళీ నిజాలు కాకుండా వేరే చూపించుకుంటారా? మరి అయ్యి కదండి. అసలు వాళ్ళు ఎట్లా చెప్తారు ప్రవీణ్ పగడాలని? మాస్క్ ఉంది, హెల్మెట్ ఉంది, ప్రవీణ్ పగడాలి బైక్ నెంబర్ TS08FT0739 జెసికా పగడాల పేరు మీద బైక్ ఉంది. ఇక్కడ కొన్ని చలాన్స్ ఉన్నాయి. గతంలో ఇక్కడ ఆయన పెట్టుకున్నటువంటి ఫొటోస్ కూడా, చలాన్ ఫొటోస్ కూడా చూపించారు. ఆ చలాన్ ఫొటోస్ లో ఆ హెల్మెట్ ఉంది, ఆయన బైక్ నడిపే విధానం ఉంది. దీనితో పాటు ఇంకొంతమంది బైక్ నడిపారు, వాళ్ళకు కూడా ఫైన్లు పడ్డాయి. సో ఇప్పుడు ఇదే సేమ్ బైక్ పైన ఆయన ఎక్కడైతే చలాన్ పెట్టేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్నారో అదే హెల్మెట్ పెట్టుకొని ఆయన బయటికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ స్టార్టింగ్ ఇంటి దగ్గర సీసీటీవీ విజువల్ లేరు ఎక్కడ కూడా. డైరెక్ట్ గా నాగోల్ సవేరా వైన్ మార్ట్ దగ్గర సీసీటీవీ విజువల్, అక్కడ సేమ్ బైక్ కదా, సేమ్ హెల్మెట్ ఉంది కదా అక్కడ కూడా. సో ఇవన్నీ కూడా ఆథెంటిక్ గా ఉన్నాయి కాబట్టి పోలీసులు ధృవీకరించారేమో. లేదండి, కాదు. సో తాగేది ఎక్కడ చూపేయలేదు సార్, కొనేదే చూపిస్తున్నారు కానీ తాగేది ఎక్కడ చూపేయలేదు. అంటే ఇప్పటికే మీకు వచ్చింది తెలుసా, తయారు చేయడం కాదు. ఈ సంఘటనలు జరుగుతున్న కొద్ది కొంతమంది క్రైస్తవులు అంటామా, లేకుంటే పాస్టర్స్ అంటామా, పాపం సన్నిహితులు అంటామా, చాలా మంది కొంతమంది మీడియా మిత్రులతో మాట్లాడినప్పుడు కానివ్వండి, కొంతమంది ఎక్స్పర్ట్స్తో పోలీసు వాళ్ళతో మాట్లాడినప్పుడు, సార్ దయచేసి ఇంకా ఈ విషయాల గురించి బయటకు పెట్టకండి, ఇప్పటికే కొంత కన్ఫర్మ్ అయిపోయింది, మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇంకా మనం దాని గురించి విజువల్స్ తీయాల్సి వస్తే ఇంకా చాలా దారుణాలు బయటపడతాయని వాళ్ళు రిక్వెస్ట్ చేశారంటే పోలీసులు ఒక దగ్గర చిట్చాట్లో మాట్లాడారు. తెలుసా మీకు? లేదండి, వాళ్ళు అలాంటి వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు. అదే చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఇప్పటికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కొంతమంది ప్రవీణ్ ఆ మాటలు అట్లా యాక్సెప్ట్ చేసేది ప్రవీణ్తో సంబంధం లేని వాళ్ళండి, ఆయన అంటే పరిచయం లేని వాళ్ళు. వాళ్ళు ఎవరు మాట్లాడినా మాకు తెలిసి ఉండాలి. పోనీ మీరు చెప్పండి ఒకసారి ఆ విజువల్స్, మనం ఒకసారి విజువల్స్ చూద్దాం. రైట్ లలిత్ గారు, ఒక్క చిన్న విషయం సార్, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఆయనే అని ఎట్లా గుర్తుపట్టారు పోలీసులు? ఆయన మాస్క్ ఉంటే అని చెప్పేసి అంటున్నారు. అరే ఒక మాస్క్, హెల్మెట్, డ్రెస్ ఉన్న వ్యక్తిని ఈయన ప్రవీణ్ పగడాల కాదు అని వీళ్ళందరూ వాదించవచ్చు. కానీ ఆయన వెళ్తున్న బైక్ ని, ఆ టోల్ గేట్స్ ని, లేకపోతే ఆయన ఫోన్ పే బిల్స్ ని ట్రాక్ చేసిన పోలీసులు ఆయన ప్రవీణ్ పగడాల అంటే మాత్రం వీళ్ళు నమ్మరు. అండ్ మోర్ ఓవర్ ప్రవీణ్ పగడాల ఎంత ఇర్రెస్పాన్సిబుల్ డ్రైవర్ అంటే, ఆ రోజున ఒక్కసారి 3 సార్లు తాగి 3 సార్లు కింద పడి తర్వాత పైకి చనిపోవటం కాదు, అప్పటికి అతని బైక్ మీద